కులగణన సర్వే 2024 నివేదికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం కులగణన సర్వే చేపట్టామని తెలిపారు. రాష్ట్రంలో 66,99,602 కుటుంబాల సమాచారం సేకరించాం. ఇక మొత్తం తెలంగాణలో 96.9% సర్వే చేశామని తెలిపారు. రాష్ట్రంలో ఎస్సీలు 17.43%, ఎస్టీలు 10.45%, బీసీలు 46.25%, అలాగే ముస్లిం మైనార్టీలో బీసీలు 10.08%, ముస్లిం మైనార్టీలు కలుపుకొని బీసీలు 56%, ఇక రాష్ట్రంలో ముస్లింలతో సహా మొత్తం ఓసీలు 15.79% ఉన్నట్లుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కాగా కులగణన సర్వే రిపోర్టు పైన కూడా ప్రతిపక్ష సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సర్వేలో బీసీలకు అన్యాయం జరిగిందని తెలిపారు ఎమ్మెల్యే పాయల్ శంకర్. ఇక రాష్ట్రంలో చేసిన సర్వేలో చాలా మంది పాల్గొనేందుకు ఇష్టపడలేదని తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటిసారిగా ఇప్పుడు బీసీ కులగణన చేయమని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి సభలో చెప్పడం జరిగింది. ఇలా మంత్రి క్యాబినెట్లో అనేక అంశాలు జరిగింది. ఎందుకంటే దేశంలో మొదటిసారిగా 1931 తర్వాత ఇంతవరకు బడుగు బలైన వర్గాల సంబంధించి ఇంతవరకు డాటా ఏ ప్రభుత్వం చేయలేదు, ఎవరు కూడా చేయలేదు. దీని నేపథ్యంలోనే ఆసియా జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ ఆ రోజు మాట ఇచ్చారు. ఎందుకంటే ఇప్పటివరకు కూడా బీసీలకు సంబంధించిన డాటా ఎంత వేల మంది ఎంత పర్సెంటేజ్ ఉందని చెప్పి ఇప్పటికి కూడా ఎక్కడ కూడా చేయనటువంటి అంశాన్ని పూర్తి స్థాయిలో లేవనెత్తడం జరిగింది. దాని ప్రాతిపదికనే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగణన చేస్తామని చెప్పి అప్పుడు రాహుల్ గాంధీ చెప్పిన అంశాన్ని కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంకి వచ్చిన వెంటనే చేస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి మాట ఇచ్చిన పరిస్థితి. దానిలో భాగంగానే సుమారుగా 36 రోజుల పాటు ఆ 76,000 డేటా ఎంట్రీ ఆపరేటర్లు కావచ్చు పూర్తి స్థాయిలో దాన్ని 160 కోట్ల రూపాయలతోటి ఇవాళ బీసీ కులగణన నివేదిక తయారు చేశామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్పదండి. ఇప్పుడు రాష్ట్రంలో 96.9% ఇప్పటికే బీసీ కులగణన చేశాం, ఆ నివేదిక తయారు చేశాం. సుమారుగా 57 అంశాలు ఏదైతే ఉందో బీసీ కులగణన సంబంధించి అన్ని క్రోడీకరించి ఇప్పుడు ఆర్థిక సంబంధించిన విషయాలు కావచ్చు, కుటుంబ సర్వే విషయాలు కావచ్చు, మెడికల్ సంబంధించిన అన్ని అంశాలు ఇట్లా చూసుకుంటే పాయింట్ టు పాయింట్ మొత్తం 57 అంశాలను దాంట్లో పొందుపరిచారు. ఆ ప్రతిపాదన పూర్తి స్థాయిలో ఇంటింటికి తిరిగి మొత్తం 150 ఇండ్లకు ఒక గ్రేడ్ చేశాము. ఆ వార్డు ప్రకారమే పూర్తి స్థాయిలో సర్వే చేయడం చెప్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో మొదటిసారిగా బీసీలు ఎంతమంది ఆ ప్రతిపాదన ఒక లెక్క తీసిన తర్వాత సుమారుగా 56% ఉన్నట్టు బీసీలకు ఒక లెక్క తెలిసినట్టు ఇలా ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి. దానిలో పూర్తిగా ఇలా అసెంబ్లీలో చర్చ జరిగింది. ప్రధానంగా ఇలా అసెంబ్లీ క్యాబినెట్ విషయంలో చర్చ జరిగితే ఇప్పటికే మాజీ మంత్రులు కావచ్చు, టీఆర్ఎస్ నేతలతో కూడా దీనిపై అబ్జెక్షన్ చెప్పిన పరిస్థితి. ఎందుకంటే పూర్తి స్థాయిలో మీరు నిర్వహించినట్టు సర్వేని పూర్తి స్థాయిలో నిర్వహించలేదు, ఎవరు కూడా పూర్తిగా ఇళ్లకు పోలేదు, ఎవరిని అడిగినా కూడా మా ఇంటికి రాలని చెప్పేసి సామాన్య ప్రజలు చెప్తారు. ప్రజల గ్రౌండ్ లెవెల్లో ఈ సర్వే జరగలేదు, ఏదో తూతు మంత్రంగా చేశారని చెప్పేసి ఈ టీఆర్ఎస్ నేతలంతా ఆరోపిస్తున్న పరిస్థితి. దాని కాకుండా మీలాగా మేము ఇంట్లో ఉండి లెక్కలు రాలేదు, ఫ్యాన్ల కింద కూర్చొని లెక్కలు రాదని చెప్పేసి కాంగ్రెస్ నేతలు, మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వారి ప్రతి విమర్శ చేసిన పరిస్థితి. ఇలా మొత్తం క్యాబినెట్ మొత్తం అసెంబ్లీ మొత్తం రచ్చరచ్చైన పరిస్థితి. ఆ నేపథ్యంలో చూసుకుంటే ప్రధానంగా దీనిపైనే ఏదైతుందో ప్రధానంగా చూసుకుంటే బీసీ కులగణన ప్రతిపాదిక తెర మీదకి వస్తున్న పరిస్థితి ఉంది. దాని నేపథ్యంలోనే నిన్న బీసీ కులగణన సంబంధించి ఒక కమిటీ వేశారు. కమిటీ ఉత్తమ్ కుమార్ రెడ్డి దానికి చైర్మన్ ఉన్నారు. దీంట్లో నిన్న అనేక ప్రతిపాదనలు జరగడం జరిగింది. దాని నివేదిక మొత్తం తీసుకొచ్చి ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి పెట్టారు. అది కేబినెట్ లో అనేక సందర్భాల్లో డిస్కషన్ చేసి జరిగింది. అంటే ఒకవేళ దినంగా ప్రభుత్వం దీన్ని అమలు చేస్తే 42% ఇప్పటికే ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్తున్న అంశం మనకు తెలిసిందే. అయితే రేపు రానున్నటువంటి ఇలా స్థానిక సంస్థల ఎన్నికల దృష్టిలో పెట్టుకుని ఇలా ప్రభుత్వం చేస్తుందా, నిజానే బీసీలపై ప్రేమతోటి చేస్తున్న అనేది కొంత క్లారిటీ ఆ ప్రభుత్వానికి ఎలాంటి నిర్ణయం ఉంది, ప్రభుత్వం ప్రజలపై ఎలాంటి ఆప్షన్ తోటి కొంత తెలియాల్సిన అవసరం ఉంది. నిజంగా గనక 42% బీసీలు గనక కులగణన సంబంధించిన భాగమే రిజర్వేషన్ కనుక చేస్తే బీసీలకు సామాజిక న్యాయం జరుగుతుంది, రాజకీయ చైతన్యం వస్తుంది, పూర్తి స్థాయిలో బీసీలు అందరూ కూడా చైతన్యం అవుతారని చెప్తున్న పరిస్థితి. నిజంగా చూడాలి బీసీలపై ప్రభుత్వానికి ఎలాంటి ప్రేమ ఉంది, రోజుగా పొలిటికల్ ఉన్న పరిస్థితుల్లో కొంత తెలియాల్సిన అవసరం అవుతుంది అంతా.